అందరికీ నమస్కారం. మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంశం నిశ్శబ్ద హంతకి, కల్తీభూతం, మత్తు మహమ్మారి. మనిషెందుకో మారుతున్నాడు. సాటి మనిషి ప్రాణాలను పణంగా పెట్టి సంపాదనే లక్ష్యంగా సర్వం కల్తీ చేస్తూ నిత్యావసర వస్తువులు, పాలు, నీరు, గాలి, ఆహారం, మందులు, వైద్యం, ప్రకృతి, వాతావరణం అన్నింటినీ కలుషితం చేస్తూ మత్తు పేరుతో యువతను బానిసలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వర్ల జాబితాలో చేరాలని ఆరాటపడుతున్నాడు. అంతు చిక్కని వ్యాధులతో పసిపిల్లలు, నిరుపేదలు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గక ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా క్షీణించి బ్రతుకులు ఈడుస్తున్నారు. అడుగడుగున అధికారులు తనిఖీలు నిర్వహించినా, జరిమానాలు వేసినా, న్యాయపరమైన శిక్షలు పడినా చట్టం లొసుగుల ముసుగులో చేతులు మారుతూ యథేచ్ఛగా, విచ్చలవిడిగా ప్రతి వస్తువులో డూప్లికేట్ను తయారు చేసి కల్తీ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ సామాన్యుడిని దోచుకొని అనతి కాలంలోనే దళారులు ఆకాశ సౌధాలు నిర్మించుకుంటున్నారు. దేశ విదేశాల నుండి మాదక ద్రవ్యాలు దిగుమతి అవుతూ చీకటి వ్యాపారంతో యువతను బానిసలను చేసి వారి భవిష్యత్తుని శూన్యం చేస్తున్నారు. రంగుల ప్రపంచమే అడ్డాగా గ్లామర్ పేరుతో స్వేచ్ఛగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడితే నామమాత్రపు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అసమాన నటనను ప్రదర్శిస్తూనే ఉన్నారు. దేశ ప్రగతిలో ప్రధాన పాత్ర వహిస్తూ కార్మికులు, కర్షకులు కల్తీ ఆహారం సేవించి అనారోగ్యం పాలవుతూ దేశ అభివృద్ధిలో ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. మత్తు పదార్థాలతో యువత పక్కదారి పడుతూ హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. స్వార్థపరుల చేతుల్లో విశ్వ విపణి బందీ అయి ఈ మత్తు మహమ్మారి విశ్వం వినువీధుల్లో విహంగమై విహరిస్తూ నిశ్శబ్ద హంతకిగా మనుషుల ప్రాణాలను హరిస్తుంటే అడ్డుకునే ఆశలే కనిపించక అవని తల్లి కన్నీరు పెడుతుంది. జై హింద్.